వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తెలంగాణలో తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీ నిప్పు లాంటిది పదాలను చంద్రబాబు ఇక వాడకపోవడమే మంచిదని ఎద్దేవా చేశారు. గతంలో గవర్నర్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారని, పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ కాళ్ళు అరిగేలా ఢిల్లీలో తిరిగారని, ఇప్పుడు అదే పనిని ఆయన కూడా చేశారని విమర్శించారు. అసలు ఎట్లుంటుందంటే, ఎవరైనా బాధ్యత గల వ్యక్తి తను మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చేరినప్పుడు ఆయన మాట్లాడినటువంటి భాష రాజకీయ వ్యభిచారం చేస్తుందని, రెండోది డెమోక్రసీ గురించి, చట్టాల గురించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం, ప్రధానమంత్రి గారిని కలవడం, గవర్నర్ గారిని అయితే దూషించడం, రకరకాలుగా మాట్లాడాడు. రెండోది నాకు ఆ పరిస్థితి వస్తే నేను సచ్చినటువంటి పని చేసినటువంటి విధంగా ఆయన మాట్లాడాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచి ఆ పదాలు మీరు మాట్లాడకపోతే మీకే మంచిది. మీరు ఆ రోజు మాట్లాడింది అదే పద్ధతిలో ఉండాలి. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం మాట్లాడి ఆ రోజు మేము ఊరుకున్నాం. రెండోది సీఎం గారి గురించి కూడా ఆ రోజు కామెంట్ చేశాం. బట్ ఈరోజు మీరు చేస్తుంది ఏందో బట్ హోందాగా మా ముఖ్యమంత్రి గారు అయితే ఇక్కడ మాట్లాడలే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.